భర్త లేకుండా జీవితం ఉండదు అనే నమ్మకంలో అమ్మాయి ఉంది కాబట్టి మేము ఈ కాపురం నిలబెట్టడానికి మాక్సిమం ట్రై చేయాలి. ఇక నిలబెట్టుకుంటారా లేదా అంటే లీగల్ ప్రొసీడింగ్స్‌కి వచ్చేసరికి అమ్మ మీకు కూడా చెప్తున్నాను వినండి. బలవంతంగా నిలబెట్టే కాపురాలు ఎక్కడా లేవు గుర్తుపెట్టుకోండి. అంటే ఫోర్స్‌బుల్‌గా ఎట్లా నాకు భర్తే కావాలండి వేరే ఆప్షన్ లేదు అంటే అతనికి బుద్ధొచ్చి అతను మారి ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి, నా భార్యను చూసుకోవాలి అని అతను రియలైజ్ అయ్యే వరకు బలవంతంగా తీసుకొచ్చి అతన్ని మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మీరిద్దరూ పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయలేకపోయారు కదా! అవును మీరు మేడం. మేము మేజర్‌లమి నచ్చినట్టు మేము పెళ్లి చేసుకుంటాము అన్నప్పుడు వాళ్ళెట్లా వదిలేసారో, ఇప్పుడు నీకున్న ఆప్షన్ కూడా వాడు జుట్టు పట్టుకొచ్చి నీతో బలవంతంగా కాపురం చేయించలేం. ఎందుకు అంటే అతనికి ఇష్టం లేని కాపురం కాబట్టి క్రూయాలిటీ పెరిగిద్ది. అంటే ఒక అమ్మాయిని వదిలించుకోలేకపోయినప్పుడు ఒకప్పుడు మనం ఓ 20, 30 ఇయర్స్ ఎళ్తే ఇట్లాగే. ఒకసారి పెళ్లయింది అంటే అత్తమామల దగ్గరే ఉండాలి, భర్తతోటే కాపురం చేయాలి అనుకోవడం వల్ల కోడలు అనే పాత్రని వదిలించుకోవడం కుదరల. వదిలించుకోవడం కుదరకపోవడం వల్ల కిరసనాలు వేసి అవును. తగలేయడం, డౌరీ హారాస్మెంట్‌లు వాళ్ళే సూసైడ్ చేసుకునేలాగా చేయడం. ఈ క్రూయాలిటీ పర్సెంటేజ్‌లు అప్పట్లో చాలా ఎక్కువ ఉండేవండి. అవి కంట్రోల్ చేయడానికే 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులనేవి వచ్చినాయి. సో, ఇప్పుడు బలవంతంగా అతన్ని తీసుకొచ్చి ఈవిడతో కాపురం చేయిస్తే అతను అదే చేస్తాడు. లేదా అసలు రాడు. ఎందుకంటే బలవంతంగా తీసుకొచ్చి కాపురం చేయించలేంగా లీగల్‌గా. సో, ఇప్పుడు తినకున్న ఆప్షన్స్ ఏంటి అంటే మీకున్న ఆప్షన్స్ అమ్మ మీ అడ్వకేట్ చెప్పినట్లు వినండి. మీకున్న లీగల్ ప్రొసీడింగ్స్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండమ్మా. లీగల్‌గా మీకున్న ఆప్షన్స్ బలవంతంగా కాపురం చేయించటం కుదరకపోయినా, మీరు ఒప్పుకోకుండా మీ ఆయనకి డైవర్స్ రావు గుర్తుపెట్టుకో. మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటే ఒక్క నిమిషం సైలెంట్ ఉండండమ్మా. వినండి వినండి ఒకసారి వినండి. మిమ్మల్ని వదిలించుకోవాలి అంటే మీ ఆయన మీ మీద గాని, పిల్లల మీద గాని వేయగలిగిన కేసు ఒక్కటి మాత్రమే. ఎందుకంటే పిల్లలు మీ దగ్గరే ఉంటారు. పిల్లల కస్టడీ కావాలని అతను అడగడు. ఎందుకంటే అతనే పోషించుకోలేకపోతున్నాడు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళిపోయే అంత సీన్ అయితే లేదు. కాబట్టి అతను డైవర్స్ కేసు వేయగలడమ్మా. ఆ డైవర్స్ కేసు మీరు ఫైట్ చేయండి. ఫైట్ చేస్తూ ఉంటే కనుక మీ కేసులో డైవర్స్ కేసు చాలా సీరియస్‌గా నడుస్తది. మీకు ఆ అబ్బాయికి డైవర్స్ రాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే అతనికి లీగాలిటీలో మీ దగ్గర ఉన్న బెనిఫిట్స్, ఆయుధాలు మీరు వాడుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు కాపురమే కావాలంటున్నారు. విడాకులు కావాలని మీరు అనట్లేదు కాబట్టి మీరు అప్పర్ హ్యాండ్‌లో ఉన్నట్టే లెక్క. ఇద్దరు పిల్లల్ని వదిలేసి, భర్తను వదిలేసి ఉండాలని నువ్వు అనుకోవట్లా. అతను మారాలి, అతనికి బుద్ధి రావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా బుద్ధి రావాలి అంటే నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళిపోయి గుమ్మాల దగ్గర వేలాడుతూ ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు. నీ పవర్స్ ఏంటో చూపించు. ఎందుకంటే మీది హానెస్టీ కేసు. ఫాల్స్ కేసులోళ్ళందరూ ఇట్లాంటి కేసులన్నీ వేసుకొని జెంట్స్‌ని హింసిస్తున్నారు. నువ్వు హింసించాల్సిన అమ్మాయివి కాస్త నీ ఆయుధాలు నువ్వు వాడుకోవట్లా. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని నీ పవర్ ఏంటో చూపించు. నువ్వు కేసులేస్తే మీ ఆయన నిన్ను వదిలేయడమ్మా. నువ్వేమనుకుంటున్నావంటే నేను కేసులు ఫైల్ చేస్తే భర్త వదిలేస్తాడేమో, కేసులేసావు కదా అని. నువ్వు కేసులు వేయపోయినా అతను వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. అవును. అతనికి నీ వాల్యూ తెలియాలంటే లా అండ్ ఆర్డర్ నీకు ఎంత సపోర్ట్ ఉంటుంది అనేది తెలియాలి. నువ్వు ఫైనాన్షియల్‌గా ఒకవేళ ఇబ్బంది అడ్వకేట్‌ని పెట్టుకోలేనండి అంటే కనుక ఫస్ట్ మీరేసిన 498 కేసు ఏదైతే ఉందో దాంట్లో ఎఫ్ఐఆర్‌లో అందరి పేర్లు వచ్చినాయమ్మా. మిమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళందరివి. ఛార్జ్ షీట్‌లో కూడా వాళ్ళందరి పేర్లు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఛార్జ్ షీట్‌లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో కోర్టులో కేసు కూడా వాళ్ళందరి మీద నడుస్తది. ఇది చూసే వాళ్ళకి ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు, 41 నోటీసు, అరెస్టులు లేవు కాబట్టి ఈజీ అనుకుంటారు గానీ నీకు ఇది ఫ్రీ కేసు అమ్మా. సగం వరకు మీకు పబ్లిక్ పోలీసులు చేస్తారు. కోర్టు దాకా వచ్చినాక మీకు గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటారు ఇందులో. మీ హస్బెండ్ వాళ్ళకి ఖర్చు చాలా ఎక్కువ అవుతుందమ్మా. ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఆ ఫీజులు కట్టలేక నీతో సెటిల్మెంట్‌కి వస్తారు. నువ్వు కావాల్సింది కాపురమే అంటావు కాబట్టి అదే హ్యాపీగా ఉండడానికి ఏం కండిషన్సో అవి పెట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఛార్జ్ షీట్‌లో కూడా అందరి పేర్లు ఉండేలాగా నిన్ను కొట్టినప్పుడు ఎవరున్నారు ఏంటనేది ఏమైనా విట్నెస్‌లు ఉంటే వాళ్ళందరినీ కూడా పెట్టి చూపించి అందరి మీద కేసు రిజిస్టర్ అయ్యేలాగా చూడు నాన్న. నెక్స్ట్ మీ అడ్వకేట్ చేత నువ్వు ఇప్పుడు అర్జెంటుగా వేయాల్సిన కేసులు 2 ఉన్నాయి. ఇవి నువ్వు లాయర్‌తో వేయించుకుంటావా లేకపోతే ఎవరినైనా గవర్నమెంట్ అడ్వకేట్‌ని పెట్టించుకొని వేయించుకుంటావా అనేది తర్వాత సంగతి. ముందు మీరు దాని గురించి ఆలోచించుకోండి. అర్జెంటుగా వేయాల్సిందని ఎందుకన్నానంటే మెయింటెనెన్స్ కేసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల చాలా మంచిగా ఆర్డర్ చేస్తున్నారమ్మా. మీరు ముందు మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి. ఎందుకంటే మీరు ఏ జాబు చేయట్లా, 2 పిల్లలు. అతనికి జాబ్ ఉన్నా లేకపోయినా రిక్షా తొక్కన్నా మీకు ఇవ్వాలి. ఎందుకంటే మీ కేసులో మీరు కాపురం అడుగుతున్నారు, అతని ఇంట్లో నుంచి పారిపోయాడు. అతనే హింసించాడు, అతనే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, అతనే పారిపోయాడు.
కాబట్టి మీకు 100% మంచి న్యాయం జరిగిద్ది. ఎందుకు మెయింటెనెన్స్ కేసు అన్నాను అంటే, మెయింటెనెన్స్ కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ వస్తుందమ్మా. ఒకవేళ మీకు 1 ఇయర్ తర్వాత ఆర్డర్ అయింది అనుకోండి, మీరు ఇవాళ కేసు ఫైల్ చేస్తే ఈ రోజు నుంచి క్యాలిక్యులేషన్ వస్తుంది, ఈ మంత్ నుంచి. అందుకని అది ముందు వేయండి. ఎందుకంటే రూపాయి మెయింటెనెన్స్ కట్టాల్సి వచ్చినా కూడా ఇలాంటి కేసుల్లో మెయింటెనెన్స్ కట్టడం కంటే అమ్మాయితో కాపురం చేయడం బెటర్ అని 100% సెటిల్మెంట్కి వస్తారండి. ఎందుకంటే ఆ అమ్మాయి హస్బెండ్కి వెల్కమ్ చెప్తుంది. ఏ రకంగా అతను తాగుడు మానేసి, అక్రమ సంబంధాలు మానేసి, వచ్చిన రూపాయితో భార్య పిల్లల్ని బాగా చూసుకో, ఇంకేం అడగట్లే అమ్మాయి. తన వైపు నుంచి ఏ మిస్టేక్స్ లేవు, ఏం అడగట్లే. సో ఇంత అద్భుతమైన అమ్మాయి దొరకడం వాడు అదృష్టం ఒక రకంగా. సో అతనికి బుద్ధి రావాలి అంటే తిని ఈ పనులు చేయాలి. ఇంకొక పని అమ్మ, అతను వస్తాడో లేదో నాకు తెలియదు కదా. ఒకవేళ అతను డైవర్స్ వేసే ఉద్దేశం ఉన్నా నువ్వు లీగల్గా ప్రొటెక్టివ్గా ఉండాలంటే నీకున్న ఆప్షను ఆర్సీఆర్, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్, కాపురానికి తీసుకెళ్ళమని కేసు ఫైల్ చేయి. ఈ రెండు వేస్తే అతను ఏ కేసులు వేసినా పనికిరావు. నెక్స్ట్ నీకు మెయింటెనెన్స్ బాగా వస్తుంది. మెయింటెనెన్స్ అంటూ వచ్చిన తర్వాత అతనే మెయింటెనెన్స్తో పాటు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకేదన్నా డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి అమ్మా, నేను అందుబాటులోనే ఉంటాను, మీకు సలహా చెప్తాను. నువ్వు బాధపడక తల్లి, ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ మీకు సపోర్ట్గా ఉంటుంది. నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి నువ్వు 100% గెలుస్తావు అన్ని కేసుల్లో. ఫస్ట్ మీ బావతో గొడవ అయింది, ఇవి ఏవి రావు. నీకు అంతకు ముందు మీ బావతో గొడవైనప్పుడు నువ్వు చాలా మైనర్వి, చాలా చిన్న విషయం. నీ మీద అనుమాన పడటం కూడా క్రూయాలిటీ కిందే లెక్క. నేను ఇప్పుడు అతని మీద ఏ కేసులు వేయమని చెప్పట్లా. నువ్వు ఆల్రెడీ 498 ఎందుకు వేసావు అంటే ఆ రోజు బాధ కొట్టారు కాబట్టి అప్పుడు 498 వేయాలి. వేయకపోతే మళ్ళీ నీకు నువ్వే డ్యామేజ్ చేసుకున్న దాని అవుతావు. అలా పడింది ఆ కేసు. నువ్వు వాంటెడ్ గా వెళ్ళి వేయలే. అవునమ్మా, నువ్వు వాంటెడ్ గా వెళ్ళి వేయలేదు. ఒక్క నిమిషం నాన్న, ఎందుకంటే అట్లా నీ దెబ్బలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అది చాలా స్ట్రాంగ్ కేసు. ఆ ఒక్క కేసు కన్నా వాళ్ళు వస్తారు. కానీ అప్పటిదాకా నువ్వు ఖాళీగా ఎందుకు ఉండాలి? నీ ఇల్లు గడవాలి, పిల్లలకి హక్కు ఉంది కదా. అందుకని మెయింటెనెన్స్ కేసు వేయమన్నా. కాపురానికి తీసుకెళ్ళమనే కేసు ఎందుకు వేయమన్నాను అంటే, ఒకవేళ అతను పొగరకు వెళ్ళిపోయి నన్నేం చేయలేదులే, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏమీ లేదు అని డైవర్స్ కేసు వేస్తే దానికి ఆర్సీఆర్ అనేది సైమల్టేనియస్ కేసు. నాన్న నీ మీద ఆధారపడి 2 పిల్లలు ఉన్నారు, మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేయొద్దు, ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు, నువ్వే ఒక ధైర్యంగా పోరాడితే కనుక 100% ఆ అబ్బాయి సెటిల్మెంట్కి వస్తాడు. నీకు నచ్చిచ్చి ఇట్లాంటి విధవ నాకు అవసరం లేదు అనిపిస్తే గట్టిగా కాంపెన్సేషన్ పిల్లలకి మీకు పర్మనెంట్ ఎలిమినీ తీసుకొని మ్యూచువల్ డైవర్స్ యాక్సెప్ట్ చేయండి. లేదు అంటే 100% నువ్వు వేసి, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కేసులు, మిమ్మల్ని ఏమి డొమెస్టిక్ వైలెన్స్లు ఇవి కూడా వేయమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి అర్జెంటుగా నువ్వు స్ట్రాంగ్గా లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే నువ్వు అనుకున్నట్లుగా సెటిల్మెంట్ అవుతుంది. నువ్వు అస్సలు టెన్షన్ పడకనానా. ఆల్ ది బెస్ట్, జాగ్రత్త. రమ్య గారు, ఆయన జెన్యున్గానే ఇష్టపడ్డా? ఇప్పుడు జెన్యున్గా ఇష్టపడి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి నాతో బయటకు వచ్చేసాడండి, మా ఇంట్లోనే ఉంటున్నాడండి అని ఈవిడ చెప్తుంది. అంత జెన్యున్గా ఇష్టపడ్డ అతను పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? మాక్సిమం జెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, మ్యారేజ్కి ముందు ఒక రకంగా, మ్యారేజ్ తర్వాత ఒక రకంగా. ఈ అమ్మాయి బోర్ కొట్టింది, వైఫ్ ఎక్కడికి వెళ్ళదు, 2 పిల్లలు పుట్టేశారు, లైఫ్ ఇంకా కొత్తగా కావాలి. ఈ కొత్తదనం అంటే మోరల్ వాల్యూస్ చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అతను అనటానికి లేదు, సొసైటీ అలా ఉంది. సో దానివల్ల ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో అతనికి ఫిజికల్ నీడ్స్ కాస్త ఎక్కువే అన్నట్లు మనకు అనిపిస్తుంది. తను చెప్పట్లేదు కానీ 9th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి మీద సెక్సువల్గా అని ఏ డాక్టర్ చెప్పరు. యాక్చువల్గా 6th మంత్ నుంచే చాలా జాగ్రత్తగా ఉండమని ఏదో ఉంటాయి. సో అయినా అట్లా వెళ్తున్నాడంటే అతను ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకునే వ్యక్తి కాదు. దానివల్ల ఏంటంటే ఎవరు దొరికితే వాళ్ళతో అన్నట్టు ఏదో ట్రాప్ చేసి అక్రమ సంబంధాలకి వెళ్తున్నాడు అతను. ఇప్పుడు ఎంతగా తెగిచ్చేసాడంటే పేరెంట్స్ సపోర్ట్ దొరికేసింది. వాళ్ళకి ఆల్రెడీ ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు. సో ఆటోమేటిక్ పేరెంట్స్ సపోర్ట్ దొరికింది, పని చేయవసరం, ఏదైనా గొడవ జరిగితే వాళ్ళు చూసుకుంటారు అన్న ఒక ధీమా వెళ్ళిపోయింది అతనికి. వీళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఏం చేస్తారులే అని ఒక ఇది. ఇప్పుడు నేను చెప్పిన లీగల్గా తను ప్రొసీడ్ అయితే కనుక 100% చాలా స్ట్రాంగ్గా భర్తని మార్చి వెనక్కి తెచ్చుకోగలిగిందండి. అతను ఫస్ట్ చేసింది రియల్ లవ్వే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని కాదని చేసుకున్నాడు అంటే, రియల్గా పెళ్లి చేసుకున్నాడు, 6 years బాగానే ఉన్నాడు ఉన్నంతలో. కాకపోతే ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ స్టార్ట్ అయిపోయినాయి వరుసగా. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ వల్ల. మేబీ నిజంగా నమ్మి మిమ్మల్ని ఒక అమ్మాయి, అసలు అట్లాంటి అమ్మాయిలే దొరకట్లేదు ఇప్పుడు. అంత నమ్మి ఒక అమ్మాయి వచ్చినప్పుడు అపురూపంగా చూసుకోవడం ఎట్లా, కాపురం నిలబెట్టుకోవడం ఎట్లా? ఇప్పుడు ఈ జనరేషన్ మనం ఏమన్నా సీనియర్ సిటిజన్స్ని, పెద్దవాళ్ళని, కపుల్స్ని చూస్తామేమో కానీ ఇంకో 5-10 years అయితే ఆ ఏజ్ కపుల్స్ మనకు కనిపించరేమో అన్న ఒక డౌట్ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే మ్యారేజ్ అయిన ఆల్బమ్స్ వచ్చేలోపే డైవర్స్లు అయిపోతున్న కేసులు ఎక్కువ ఉన్నాయి. సో మ్యారిటల్ రిలేషన్ అనేది నిలబెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రమ్య గారు, ఇంకా ఏంటంటే ఇప్పుడు చెండాలం ఏంటంటే, ఇప్పుడు అవతల అంటే ఈయన పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అవతల సైడ్ నుంచి మెసేజ్ చేయడము, కాల్స్ చేయడము, కొంతమంది లేడీస్
అసలు ఎంత చెండలం అయిపోతుందంటే వాళ్ళ వల్ల కూడా వీళ్ళు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ కేసు అది కాదండి. ఈడే ఆల్రెడీ ఇప్పుడు ఆ! అతనుకున్న ఫిజికల్ నీడ్స్ వల్ల అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో పెట్టుకున్న దుకాణాలు ఇవన్నీ. హ్మ్. ఇక ఆ ఊళ్ళల్లో ఎలా ఉంటాయంటే ఇక ఏదో ఉన్నంతలో నడిచిపోతుంటే మేబీ అతను ఇవన్నీ కట్ చేసుకొని భార్య వాల్యూ, ఎందుకంటే పిల్లలు పుట్టక సగం మంది సఫర్ అవుతుంటే ఇక్కడ ఇద్దరు అవును. పిల్లలు పుట్టారు. పిల్లలకి తండ్రి లేకపోవడం అనేది ఎంత పాపం అది. మేబీ వాళ్ళ పేరెంట్స్ అతను అది రియలైజ్ అయ్యి ఈ అమ్మాయి వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే కౌన్సిలింగ్ పెట్టుకొని మాకు ఇలా కావాలి ఈ అమ్మాయి అని, ఈ అమ్మాయికి కావాల్సిన కండిషన్స్ పెట్టి అలాగే కాపురం బాగా ఉండడానికి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారనేది నా ఉద్దేశం. ఓకే రమ్య గారు.